ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు సంధ్యారాణి. లాస్ట్ వీక్ సండే నేను ఇక్కడ చర్చ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ప్రేయర్ తర్వాత అన్న రాణి అన్న పేరున్న వాళ్ళు ముందుకు రండి అనేసి పిలిచారనమాట. రాణి అని మీ పేరులో ఉంటే ముందుకు రండి, అప్పుడు కూడా భయంగానే వచ్చి ముందు నిలబడి అన్న ప్రాఫెసీ చేస్తున్నారు, నేను వింటూ ఉన్నాను. అప్పుడు అన్న డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి, సిస్టర్ మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తారు కదా అని అడిగారు. అవునన్నా అంటే, మీరు ప్రమోషన్ పొందుకోబోతున్నారు, ఇంకా మీకు ఇంక్రిమెంట్ కూడా వస్తుంది, పొందుకోండి అని చెప్పారు. హల్లెలూయా. సిస్టర్ మీరు హాస్పిటల్లో కదా పనిచేసేది, గెట్ రెడీ ఫర్ యువర్ ప్రమోషన్. అయితే నేను ఆ విషయం చెప్పినప్పుడు నేను అసలు చాలా షాక్లో ఉన్నా, ఎందుకంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ డే మండే రోజు నేను హాస్పిటల్లో వర్క్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ 2 months తర్వాత ఇంక్రిమెంట్ ఉంది. సో ఆల్రెడీ ఇంక్రిమెంట్ ఉంది కదా, మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళి అడిగితే ఏమంటారు అని చెప్పేసి. కానీ అన్న ప్రొఫెసర్ చేశారు కాబట్టి నేను మా ఎండి దగ్గరికి వెళ్ళాను. గత 10 yearsగా అక్కడే వర్క్ చేస్తున్నాను. సో నేను మా ఎండి దగ్గరికి వెళ్ళి నా పే స్లిప్ ఏదైతే నాకు ఇప్పుడు అమౌంట్ పే చేస్తున్నారో అది తీసుకెళ్ళి నా క్వాలిఫికేషన్, నా ఎక్స్పీరియన్స్ అందులో రాసి మా సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ అడిగారు వెళ్ళగానే, ఏంటమ్మా అనేసి అడిగారు. సార్ ఇట్లా శాలరీ గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్పాను. అయితే నేనేమనుకున్నా అంటే, ఎలాగో ఇంక్రిమెంట్ ఉంది కదా, చూద్దాంలే అప్పటి వరకు అని చెప్తారేమో అనేది నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే సార్ ఏమన్నారంటే, చూసి నీకు ఎంత కావాలమ్మా అనేసి అడిగారు. అసలుకి నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అడుగుతారని చెప్పి. తర్వాత వెంటనే మా సార్ హెచ్ఆర్కి కాల్ చేసి, ఈ సిస్టర్కి మీరు శాలరీ అమౌంట్ హైక్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విషయం